రైతు సోదరులకి స్వాగతం. తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి ఇన్ఫ్లోస్ అవుట్ఫ్లోస్ ఎంత ఫ్లడ్ నిల్వ ఉంది, ఖరీఫ్కి నీరు ఇచ్చే అవకాశం ఉందా లేదా అనే వివరాలతో వీడియో చేయాలని చాలామంది రైతులు కామెంట్ చేస్తున్నారు. తుంగభద్ర నదికి గత వారంలో 1,00,000 క్యూసెక్కుల పైగా ఫ్లడ్ వచ్చింది. అయితే అది సగానికి పైగా తగ్గిపోయింది. తాజాగా తుంగభద్ర డ్యాంకి 47,559 క్యూసెక్కుల వరద ప్రస్తుతానికి ఇంకా తుంగభద్ర నదుల నుంచి తుంగభద్ర డ్యాంకి చేరుతా ఉంది. మొత్తం తుంగభద్ర కెపాసిటీ 105 టీఎంసీలు అయితే ప్రస్తుతం తుంగభద్రలో 74.66 టీఎంసీలు వరద చేరింది. అంటే ఇది 69% దాదాపుగా తుంగభద్ర డ్యామ్ కూడా నిండింది. ఇంకా 47,000 క్యూసెక్కుల పైగా వరద చేరుతా ఉంది కాబట్టి ప్రతిరోజు ఒక 3 టీఎంసీల ఫ్లడ్ వచ్చి చేరుతా ఉంది. 1633 అడుగుల కెపాసిటీలో ఇప్పటికే తుంగభద్రలో 1622.26 అడుగులకు వరద చేరింది. ఇక తుంగభద్ర నుంచి అవుట్ఫ్లోస్ కేవలం 1450 క్యూసెక్కులు మాత్రమే తాగు నీటి అవసరాలకు మాత్రమే రిలీజ్ చేశారు. ఖరీఫ్లో వరి సాగుకు నీరు ఇవ్వలేము అని తుంగభద్ర బోర్డు తేల్చి చెప్పింది. అసలు ఖరీఫ్ పంటలకే నీరు ఇవ్వలేమని చెప్పింది. ముందుగా తాగునీటి అవసరాలు, ఆ తర్వాత ఈ ఆరుతడి పంటలకి ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఆరుతడి పంటలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్తో పాటుగా కర్ణాటకలోని 3 లక్షల ఎకరాల పైగా ఆయకట్లో ఆరుతడి పంటలు ముఖ్యంగా మిర్చి సాగు చేసే రైతులు, కూరగాయల పంటలు సాగు చేసే రైతులు, ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు ఆరుతడి పంటలకి సంబంధించి నీటి విడుదలకు సంబంధించి తుంగభద్ర బోర్డు ఒక వారం రోజుల్లో మీటింగ్ అవ్వబోతా ఉంది. దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ వరద ప్రస్తుతానికి ఇలాగనే కంటిన్యూ అయినా కూడా ఒక 10 రోజుల్లో మరొక 30 టీఎంసీలు 100 టీఎంసీలకి తుంగభద్ర చేరే అవకాశం ఉంది. 23వ తేదీ నాటికి తుంగభద్రలో దాదాపుగా 90% పైగా వరద చేరే అవకాశం ఉంది. తర్వాత తుంగభద్ర బోర్డు వరి సాగుకు నీరు ఇవ్వాలా లేదా, వరి సాగు అంటే ఖరీఫ్ ఇప్పటికే లేట్ అయిపోయింది కాబట్టి ఖరీఫ్లో ఆరుతడి పంటలకు ఇచ్చి రబీలో పెద్ద ఎత్తున నీరు విడుదల చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దీని మీద నిపుణులు ఇంజనీర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు అనే వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.